మీరు ఫస్ట్ అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వచ్చారని అనుకుందాము. అవును. సో అలాంటి టైంలో జనరల్గా మనం చూస్తే హీరోలకి ఇప్పుడు ఇచ్చేటువంటి రెమ్యూనరేషన్ ప్రొడ్యూసర్స్ కానీ ఇవి నిర్మాణ సంస్థలు అంటే ఓకే అని గ్రాంటెడ్గా ఇచ్చేస్తూ ఉంటారు. బట్ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు ఇలా వచ్చినప్పుడు ప్రతిదీ పెన్నీ కౌంట్ చేస్తూ ఉంటారు. సో ఎలా అనిపించింది ఆ డిఫరెన్స్? మీరు చాలా తక్కువ టైంలో చూశారు. సో ఎలా ఉంటుందండి ఆ టైంలో యాజ్ ఏ క్యారెక్టర్ ఆర్టిస్ట్ వాళ్ళ భావోద్వేగాలు అవి ఎలా ఉంటాయి? అంటే మేము నాటకం నుంచి రావడం వల్లేమో మాకు నాటకంలో డబ్బులు ఏమి ఉండవు. భోజనం, ఛాయ్, లేకపోతే రిహార్సల్. ఎవరో ఒకరికి మాత్రం పారితోషికాలు ఇట్లాంటి నగదు పురస్కారాలు వచ్చినప్పుడు తలా కొన్ని రావడం తప్ప నాటకంలో డబ్బు సంపాదించడం అంటూ ఏమి ఉండదు. ఇప్పుడు ఏమన్నా టికెట్ షోస్ ఇప్పుడు బెటర్ అయ్యా కానీ అప్పుడు అది కూడా లేదు. కాబట్టి మాకు సినిమాల్లో కొన్ని డబ్బులు ఇచ్చినా చాలా ఎక్కువగానే కనబడేది. మేము ఇది చేస్తున్నాం, మాకు ఇంత ఇవ్వాలి అనేది ఎప్పుడూ తట్టేది కాదు. సో ఎంత ఇచ్చినా హ్యాపీగానే ఉండింది. అది అక్కడ 100లో కూడా చూడలేదు నాటకాల్లో, ఇక్కడ వేలలో కనబడ్డప్పుడు కూడా చాలా హ్యూజ్ అమౌంట్ లాగే కనబడేది. సో అప్పటికి ఇప్పటికి నాకు మనీ అన్నది వర్క్ చేసిన దానికి ఇస్తున్నారనిపించేది తప్ప ఇంత ఇస్తేనే కరెక్టు మేము దీనికి ఎలిజిబుల్ అని నాకు ఎప్పుడు అనిపించలేదు. అయితే ఇప్పుడు అంటే బిగ్ మూవీస్, స్మాల్ మూవీస్ అనే కేటగిరీ ఎప్పటికీ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో నడుస్తుంది. అంటే చిన్న సినిమాల్లో ఒక హీరో ఉన్నారంటే ఆయనకి మంచి మంచి క్యారెక్టర్ ఇవ్వాలి, హీరోయిక్గా చూపించాలి అనుకుంటున్నారు. బట్ అదే ఒక మంచి హీరో ఒక పెద్ద హీరో సినిమాలో వర్క్ చేయాలి అని అంటే చాలా చిన్న రోల్స్ అలా లేకపోతే క్యామియోలకి అలా పరిమితం అయిపోతూ ఉన్నారు. దీనిపైన మీరు ఏమంటారు? ఒకవేళ మీకు ఒక పెద్ద హీరోతో కలిసి ఒక ప్రాజెక్ట్ వస్తే సో మీరు ఎలాగా చూస్ చేసుకుంటారు, పిక్ చేసుకుంటారు? ఆబ్వియస్లీ మైండ్ సెట్ అండి. అంటే చేసే అతను తనకి ఏం కావాలి అంటే పర్ఫార్మెన్స్ కావాలా, విజిబిలిటీ కావాలా, డబ్బులు కావాలా, దాన్ని బట్టి చేయాలా వద్దా అన్నది ఎక్స్క్లూజివ్లీ వాళ్ళ చాయిసే. ఎవరు బలవంత పెట్టరు నువ్వు కంపల్సరీ చేయాల్సిందే అని. నచ్చితే చేస్తారు, లేకపోతే లేదు. సో రోల్ రాసుకున్నప్పుడు దానికి వీళ్ళు సూట్ అవుతారు అని డైరెక్టర్ అడగడంలో తప్పులేదు. ఎందుకంటే వాళ్ళు అలాని చూసుంటారు ఆ రోల్కి బాగా చేశారు, సూట్ అవుతారని. సో చేయడం చేయకపోవడం యాక్టర్ డెసిషన్ మాత్రమే. సో మనం ఎందుకోసం ఆ రోల్ చేయాలి అనేది మనకు ఒక క్లారిటీ ఉంటే రేపు పొద్దున్న రిజల్ట్ ఎలా ఉన్నా మనని పెద్దగా ఎఫెక్ట్ చేయదు. సో అది ఎక్స్క్లూజివ్లీ యాక్టర్ డెసిషన్. ఓకే. అయితే మీకు జనరల్గా ఎలాంటి జోనర్స్ అంటే ఇష్టం అండి? ఇప్పటి వరకు ఒక పందాలో వెళ్తున్నారు, దానిలోనే డిఫరెంట్ కాన్సెప్ట్లతో వెళ్తూ ఉన్నారు. జనరల్గా ఏ జోనర్ మీకు చాలా ఇష్టం పర్సనల్? అంటే యాక్టర్గా అయితే ఇంటెన్స్ డ్రామాస్, ఆడియన్స్లో లాగా అయితే కామెడీ. ఓకే. సో కామెడీకి మాత్రం పెద్దపీట వేస్తున్నారు చూడడానికి, ప్రేక్షకుడిగా చూడడానికి. యాక్ట్ చేయడానికి నాకు ఇంటెన్స్ డ్రామాస్ ఇష్టం. ఓకే. సో అంటే ఇంటెన్స్ డ్రామా ఇప్పుడు అన్ని కూడా థ్రిల్లర్స్ ఇలాంటివన్నీ వస్తూ ఉన్నాయి. అండ్ కొంచెం హీరోకి నెగిటివ్ షేడ్స్ ఉన్న మూవీస్ని ప్రేక్షకులు ఎక్కువ ఇష్టపడుతున్నారు కదా. ఒకవేళ అలాంటి నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి హీరో క్యారెక్టర్ వస్తే ఏంటి? 100% చేస్తాను. నాకు నచ్చితే, కథ నచ్చితే. అంటే కావాలని ఏదో హీరోకి ఎలివేషన్ కావాలి, లేకపోతే ఇది ఫ్యాన్సో లేకపోతే ఆడియన్సో చూస్తారు ఇలాంటివి కాకుండా ఇది ఒక కథ, ఈ క్యారెక్టర్ ఇది ఇలా ఉంటుంది, ఇది ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది అన్నదానికి దీనికి ఒక కారణం ఉంది, అలాగా నాకు సాటిస్ఫాక్టరీగా అనిపిస్తే నేను 100% చేస్తాను. ఇప్పుడు మీరు ఈ సినిమా చాలా బాగా నచ్చింది ఈ పాయింట్, అసలు ఇది థియేటర్లో ఖచ్చితంగా కూడా ఒక మంచి హిట్ సాధిస్తుంది అనుకోని బట్ అంత రీచ్ అవ్వలేనటువంటి సబ్జెక్ట్ ఏదైనా ఉందా ఇప్పటి వరకు మీరు చేసిన వాటిలో? పాపం ప్రతాప్. ఓకే. రిజల్ట్ ఇంకా బెటర్గా ఉంటే బాగుండేది అనిపించింది. సో అంటే మీరు ఫైనల్ రష్ చూసుంటారు కదా? లేదు, నేను బిజీ ఉన్నాను, షూట్స్లో బిజీ ఉన్నాను. ఓకే ఓకే. సో దానివల్ల మీరు కొంచెం అంటే మీరు అన్న పాయింట్కి అంటే దాని రిజల్ట్ బెటర్గా ఉంటుంది అనుకున్నాను, ఆశించినంత రాలా. అంటే ఎక్కడ లోపం అని అనుకుంటున్నారు ఈ సినిమాకి? అలాంటి వాటన్నిటిని ఓవర్కమ్ చేయాలి అలా ఉంటుంది. ఎడిటే అనుకుంటున్నాను నేను, కొంచెం డ్యూరేషన్ తగ్గి ఉండాల్సిందే అండ్ కొన్ని సీన్స్ బెటర్గా షూట్ చేసి ఉండాల్సిందే, దానివల్ల బెటర్ అయితే. అండ్ మీ నుంచి వచ్చే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అన్ని ఎలా ఉంటాయి? భగవంతుడు అది యాక్షన్ డ్రామా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది. ఓకే. నెక్స్ట్ అండ్ దాని తర్వాత ఇంకొకటి అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు కాబట్టి నేను చెప్పలేను. అదొకటి మళ్ళీ అది కైండ్ ఆఫ్ డ్రామా, అది కూడా